ఈరోజు మార్నింగ్ టిఫిన్‌లోకి దోసలైతే ఏశాను. ఫస్ట్ మా పాపకైతే దోసలిచ్చేసి ఇంట్లో పనులంతా చేసేసేసుకుని, ఈరోజు ఉగాది పండగ కదా! ఈ సంవత్సరం మేము ఉగాది చేసుకోకూడదు కాబట్టి, ఇంక అలాగూ పిల్లల్ని కూడా ఉంచటం ఎందుకులే అని జెప్పి, ఇంక తనకైతే తలస్నానం జేపిచ్చేసి నార్మల్ డ్రెస్ ఏసేశాను. ఇంక తలంతా తుడిచేసి, ఇంక తన పని అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసి, ఈరోజు పండగ కాబట్టి కొంచెం పులిహోర చేసుకుందాం అని జెప్పి చింతపండు మార్నింగే నానపెట్టాననమాట. నానపెట్టిన చింతపండు మొత్తం గుజ్జు తీసేసుకుని, దానిలో పచ్చిమిర్చి కూడా ఏసుకుని ఉడకబెడతానికి పెట్టేశాను. నేను మార్నింగ్ లెగంగాల్నే రైస్ అయితే కడిగి పెట్టాను. ఇంక దేవుడికి ప్రసాదంగా ఏం కాదు కదా, మేము ఊరినే నార్మల్గా తినడానికినే అని చెప్పేసి ఇంకా రైస్ ముందలే ఉడకపెట్టేశాను అనమాట. ఉడకపెట్టిన రైస్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని మంచిగా కలుపుకున్నాను. ఇంకా కలుపుకునే లోపే చింతపండు కూడా ఉడిగిపోయింది. చింతపండు కూడా వేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకుని పోపు కూడా ముందలే ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఆ పోపు కూడా వేసుకుని ఒకసారి కలిపేసేసుకున్నాను. ఇంకా పండగలంటే ఇంకా నాకైతే ఎక్కువ ఇష్టమైంది పులిహోరే. ఇంకా అందుకని ఈ రోజు కూడా మిస్ అవ్వడం ఎందుకని చెప్పి ఇంకా ఆ పులిహోరే చేసుకుని మంచిగా నేను మా పాప అయితే తిన్నామన్నమాట. మీకంటే మా ఉగాది స్పెషల్ అయితే ఇలా చేసుకున్నాం. మీరేం చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. బాయ్.